హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్లో దాదాపు 7 నుండి 8 రకాల ఆర్గానిక్ వెజిటేబుల్ హార్వెస్ట్ చేశాను. అలాగే పెరటి తోటలో కూడా కొన్ని వెజిటేబుల్ హార్వెస్ట్ చేశాను. ఇందులో ఎక్కువగా సోరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్లో మీకు ఏ వెజిటేబుల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే కాకరకాయలను హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. నేను ఈ పాదుని ఇప్పుడు పెట్టింది కాదు, పాత పాదు ఇది. ఈ కాకరకాయ పాదుని అయితే తీసేను, బాగానే వస్తున్నాయి. ఈ ఒక్క పాదుకే దాదాపు 250 గ్రామ్స్ అలా కాకరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటాం ఇవాళ మనం. ఇక్కడ 2 ఉన్నాయి కాకరకాయలు, వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. పాదుకి కాకరకాయ లేనట్టే అనిపించినాయి, కాకపోతే దాదాపు 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక్క పాదుకి హార్వెస్ట్ చేసినాయి. ఇంకొక పాదుకు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా కాకరకాయ పాదువే, కాకపోతే చిన్న కాకరకాయలు బుడ్డగా ఉంటాయి. ఇలా ఉంటాయి చూడండి, బుడ్డగా ఉన్నాయి కదా. ఇవి ఇంతే సైజు అయితే గ్రో అవ్వవు. అలా 2 ఉన్నాయి ఈ పాదుకి, ఇదొకటి, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా అదొకటి. ఇక్కడ కనిపిస్తుందా ఈ కాకరకాయ పాదు? ఈ పాదుకు కూడా 2 ఏమో ఉన్నాయి కాకరకాయలు, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం గ్రో అవ్వాలి, కాకపోతే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒకటి బుడ్డది ఉంది. నాకైతే 2 కనిపించాయి, కాకపోతే పాదుకి మొత్తం చూస్తే చూడండి ఇన్ని వచ్చాయి. చూడండి 2 కాకరకాయ పాదులకి ఇన్ని కాకరకాయలు అయితే వస్తాయి. ఈ పాదుకు కూడా 2-3 కాకరకాయలు ఉన్నాయి. ఈ పాదు కూడా నేను ఇప్పుడు కొత్తగా పెట్టింది అయితే కాదు, లాస్ట్ టైం పెట్టిన కాకరకాయ పాదునే. ఇది మంచిగా గ్రో అయ్యి చూడండి మంచిగా వస్తుంది కదా. పాదు కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంది, గ్రీన్గా హెల్తీగా ఉంది కదా. ఈ కాకరకాయలను అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి పాదుని నేను ఎందులో పెట్టానో, ఇవి గ్రో బ్యాగ్ టైప్ ఉంటాయి కదా, వీటిలో అయితే పెట్టాను. కాకపోతే ఇది కొంచెం డ్యామేజ్ అయిపోతుంది, ఎండకి డ్యామేజ్ అయిపోతాయి ఇవి. ఈ 2 ఏమో కొంచెం మంచిగా గ్రో అయ్యాయి, వీటిని మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా 2-3 ఉన్నాయి, ఇవి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. పాదుకు కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాగే దొండకాయ పాదు మొత్తం ఎల్లోగా అయిపోతుంది, దీనికి కొంచెం ఎరువు ఇవ్వాలి. ఈ దొండకాయ పాదు ఎల్లోగా అయిపోతుంది కదా, దీనికి ఏ ఎరువు వేస్తే అది హెల్తీగా గ్రో అవుతుందో తెలిసి ఉంటే కామెంట్ చేయండి. దొండకాయలను అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. దొండకాయలని హార్వెస్ట్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కనిపించట్లేదు చూడండి, ఆకుల మధ్యలో అలా ఉన్నాయి. దొండకాయలు అయితే ఇన్నే వచ్చాయి హార్వెస్టింగ్కి. కాకరకాయలని దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను. ఈ పాదు కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాము.
చూడండి ఇప్పుడు కాకరకాయ అండ్ దొండకాయ అయితే హార్వెస్ట్ చేసేసాను. నెక్స్ట్ కొన్ని వంకాయలు ఉన్నాయి, వంకాయలను కూడా హార్వెస్ట్ చేద్దాము. ఈ వంకాయ చెట్టుకైతే ఈ వంకాయలను హార్వెస్ట్ చేయడం ఫస్ట్ టైము. మంచిగా ఉన్నాయి, గ్రీన్గా హెల్దీగా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. చూడండి వంకాయ చెట్లు 2 ఉంటే సరిపోతాయి, ఒక ఫ్యామిలీకి సరిపడా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను. కింద కూడా ఇంకో 2-3 వంకాయ చెట్లు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఆ చెట్టుకున్న వంకాయలను కూడా. కాకరకాయలు, దొండకాయలు, వంకాయలు హార్వెస్ట్ చేశాను. నెక్స్ట్ కొన్ని బచ్చల కూరలు, ఆకుకూరలు కూడా ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాము. చూడండి బచ్చల కూర అయితే ఇలా ఉంది. నేను లాస్ట్ టైం షార్ట్లో పెట్టాను ఈ బచ్చల కూర ఇలా వచ్చాయనేవి. బచ్చల కూర అయితే చాలా ఫ్రెష్గా గ్రీనరీగా ఉన్నాయి, అసలు ఒక్క పురుగు కూడా పట్టకుండా ఎంత బాగున్నాయో చూడండి. వీటిని మనం పప్పులో వేసుకొని అయినా వండుకోవచ్చు, పచ్చడైనా చేసుకొని వండుకోవచ్చు. ఇలా కింది నుండి కట్ చేసేసుకుంటున్నా, మళ్ళీ మంచిగా గ్రో అవుతాయి. ఇక్కడ కొన్ని గ్రేప్స్ ఉన్నాయి, బాగా పండినాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాము. కొన్ని గ్రేప్స్ కూడా హార్వెస్ట్ చేశాను, ఇలాగా ఫ్రెష్గా బాగున్నాయి కదా, ఎలాంటి ఫర్టిలైజర్ లేకుండా పండించినవి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దోసకాయ పాదు, ఈ దోసకాయ పాదులో కూడా కొన్ని దోసకాయలు హార్వెస్టింగ్కి వచ్చాయి, వాటిని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ పాదు మొత్తం ఎల్లోగా అయిపోయింది. స్టార్టింగ్లో అయితే దోసకాయలు మంచి సైజులో వచ్చాయి, ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి. అసలు నీ పాదు నేను తీసేద్దాం అనుకున్నాను, కాకపోతే మా అత్తమ్మ లేదు ఉంచు కాయలు బాగానే వస్తాయి అని చెప్పేసరికి ఇలానే ఉంచేశాను. కానీ నిజంగానే కాయలు మంచిగా 5-6 కాయలు అయితే ఉన్నాయి. 2 హార్వెస్ట్ చేశాను, మిగతా కూడా హార్వెస్ట్ చేద్దాము. చూడండి 2 దోసకాయలు అయితే హార్వెస్ట్ చేశాను, ఇంకొకటి ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా మంచిగా పండింది. కొంచెం గ్రీన్గా ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసి మనం ఇంట్లో పెట్టుకున్న 2-3 డేస్కి మంచిగా పండు వస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది కూడా మంచిగా పండింది. దోసకాయలు కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ ఒక సోరకాయ ఉంది, పెద్దదే ఉంది చూడండి. సోరకాయ పిందెలు అయితే చాలా వస్తున్నాయి చూడండి, చాలా ఉన్నాయి ఇంకా లోపల సైడ్ కూడా. సొరకాయ పాదుకైతే సొరకాయలు చాలానే వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. హార్వెస్టింగ్కి దాదాపు ఒక్కోసారి 2 వస్తాయి, ఒక్కోసారి 1 అలా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సొరకాయ ఉంది, ఈ సొరకాయను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. అలాగే ఉంచేస్తే మిగతా సొరకాయలు ఉంటాయి కదా, అవి గ్రో అవ్వవు, అవి సైజు పెరగవు, కాబట్టి వీటిని హార్వెస్ట్ చేసేసుకోవాలి. చూడండి దీంతో 2 సొరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. చూడండి సొరకాయలు అయితే 5 హార్వెస్ట్ చేశాను. కొన్ని బచ్చల కూర, గ్రేప్స్, కూర దోసకాయలు, వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు, ఇవైతే ఇవాళ ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ ఆర్గానిక్. మీకు వీటిలో ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.